హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను బెంగళూరులో లూలు మాల్కి అయితే వెళ్ళానండి. మేము అక్కడ ఏమేమి షాపింగ్ చేసాము, ఫుడ్ కోర్ట్లో ఏమేమి తీసుకున్నాం, ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లాస్ట్లో మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. ఇక్కడ ఆరుష్కి ఎస్కలేటర్ అంటే భయం ఉండేదండి. సో ఆ రోజు ఫియర్ పోయిందనమాట. 2 to 3 times అయితే యూజ్ చేశాడు దాన్ని. సో నేనే ఫస్ట్ వచ్చాను అని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ యానిమేషన్స్ అయితే బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయన్నమాట. సో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని నేను ఈ చిన్న వీడియో అయితే షూట్ చేశానండి. సో అవి అన్నీ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఈ అంబియన్స్ అయితే చాలా బాగుందండి, లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ. మేము డే టైంలో వెళ్ళాము, మార్నింగ్ 10:30, 11కి అలా వెళ్ళామన్నమాట. అండ్ లూలు మాల్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉందండి. మోర్ దాన్ 5,000 బ్యాగ్స్ ఉంటాయి అనుకుంటా. అసలు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అంటే లూలు మాల్ అనే అలాగ ఉందన్నమాట. నాకైతే నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను కూడా హ్యాండ్ బ్యాగ్స్ బాగా ఇష్టపడతాను. సో చూస్తున్నాను అనమాట హ్యాండ్ బ్యాగ్స్. ఆల్రెడీ రీసెంట్గానే తీసుకున్నాను, బట్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అందువలన చూస్తూ ఉన్నాం హ్యాండ్ బ్యాగ్స్. ఏ షాప్లో అయినా వెళ్ళండి, మినిమం 2-3 షాప్స్కి 1 హ్యాండ్ బ్యాగ్ షాప్ అయితే ఉంటుంది. బాగా ఇష్టం అనమాట నాకు కూడా హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా ఆరుష్ చూపిస్తున్నాడు, అమ్మ ఇది బాగుంటుంది తీసుకో, అది బాగుంటుంది తీసుకో అని వాడికి నచ్చినవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నామండి షాప్స్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఆ మాల్కి. సో అన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ దీవాళి సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. నేను November 2 వెళ్ళాను మాల్కి. సో కొంచెం ఇలా లోటస్గా పెట్టి ఇది 2 times చూసాను అనమాట. 2 ప్లేసెస్లో ఉన్నాయి మాల్లోనే. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అలా ఉన్నాయి. ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఆరుష్ కూడా ఫోటో తీసుకున్నాం మేము. లోటస్ తోటి లైటింగ్ బాగుందనమాట. నైట్ అయితే వ్యూ ఇంకా బాగుంటుంది. మేము డే టైం వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది. ఇదే కూడా బాగానే ఉందండి. సో ఇక్కడ ఆరుష్ అయితే కాసేపు ఆడుకున్నాడు లోపలికి వెళ్ళి. అవన్నీ మేము షూట్ చేయలేదన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు బయటికి రండి అని చెప్తా ఉన్నారు, వాడేమో వినట్లేదు. సో ఇక్కడ బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. లులు మాల్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఇన్ బెంగళూరు అండి. సో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. సాటర్డే సండేస్ అయితే మ్యాక్సిమం మాల్స్కి అయితే వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఈ స్టాచ్యూ చూడండి, భలే ఉంది. నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూడటం అనమాట. అందరూ అలా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో నేను అవన్నీ షూట్ చేయలేదు. చాలా పెద్ద మాల్ అండి, తిరిగి కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయి అనమాట. అన్నీ కూడా బాగున్నాయి, ఒకటి అని కాదు, ప్రతిదీ బాగున్నాయి. నాకు ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే చాలా బాగా నచ్చుతాయండి. ఇది టోటల్ సెట్ వచ్చేసి 10,000 అంట. అది దట్టు 70% ఆఫర్ అంట. ఇందాక చెప్పాను కదా మీకు లోటస్వి 2 times చూసానని. ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇక్కడ లైటింగ్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. హ్యాపీ దివాళీ అని రాసింది దాని మీద. బ్యాక్ సైడ్ చూసారా హ్యాండ్ బ్యాగ్స్, అక్కడికి కూడా వెళ్ళి చూసానమాట హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఆరుష్ ఫొటోస్ అయితే దిగుతున్నాడు. వాడికి ఫొటోస్ పిచ్ అయితే బాగుందండి, బట్ వాడి మూడ్ బాగుండాలన్నమాట. అప్పుడే డిఫరెంట్ పోజెస్ ఇస్తూ ఫొటోస్ అయితే దిగుతాడు, లేకపోతే అసలు ఒక్క ఫోటో కూడా దిగడు అనమాట. సో నేనైతే బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ అంటే అంత అట్రాక్షన్ అనమాట నాకు. కనిపిస్తే బాగా నచ్చితే మాత్రం కొనేస్తాను, అంత బాగుంటాయి అన్నమాట మాల్స్లో హ్యాండ్ బ్యాగ్స్. ఈ కాస్ట్ కూడా వచ్చేసరికి ఎక్కువగానే ఉంటాయండి బయట కంపేర్ చేస్తే, బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటాయి అన్నమాట. క్వాలిటీ బాగుంటాయి. చూస్తూ ఉన్నాను ఏ హ్యాండ్ బ్యాగ్ అయితే బాగుంటుందా అని. ఇది బాగుంది కదండి, నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ ఫొటోస్ అన్నీ నేను తీసుకున్నాను అనమాట. మాల్లో ఏంటంటే బయట షాప్స్లో 1,500 అలా ఉంది, మాల్లో ఈజీగా 3,500-4,000 అయితే ఉంటుందండి. సో మనం బయట షాప్స్లోనే అంటే గ్యారంటీ ఉన్న షాప్స్లోనే, బ్రాండెడ్ షాప్స్లోనే తీసుకుంటాము. ఆ షాప్స్లో అలాంటి మోడల్స్కి సిమిలర్గా ఏమైనా ఉన్నాయేమోనని నేను ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆరుష్ వచ్చేసి బాగా ఎంజాయ్ చేశాడండి ఈ మాల్ని అయితే, చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. బేసిక్గా వాడికి కూడా మాల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కలెక్షన్ అంతా ఉంటుంది కదా, గేమ్స్ జోను అవన్నీ ఉంటాయి కదా, సో బాగా ఇష్టపడతాడు. అండ్ కొన్ని కలెక్షన్స్ అయితే ఆరుష్ బట్టలు అక్కడే తీసుకుంటామండి. కొన్ని చోట్ల బాగుంటాయి, R&B అలా బ్రాండెడ్ వాళ్ళ దగ్గర బాగుంటాయి బట్టలు. సో నాకు ఈ డ్రెస్ అయితే భలే నచ్చింది, పింక్ కలర్.
కాస్ట్ వచ్చేసరికి చాలా ఉందండి. అరౌండ్ సిమిలర్గా 1600 2600 అలా ఉంది, నాకు గుర్తులేదు. ఈ డ్రెస్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను చూడండి. థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట బ్యాగ్ మీద అంతా, భలే నచ్చింది నాకైతే. కాస్ట్ వచ్చేసరికి 27 సంథింగ్ ఉంది, బట్ బ్యాగ్ అయితే చాలా బాగుందండి. థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లాక్ కలర్ బ్యాగ్ మీద. అండ్ ఆరుష్కి ఇది బాగా నచ్చిందంట, చూపిస్తున్నాడు అమ్మ ఇది తీసుకో అని. అవి చిన్నపిల్లలు వాడేవి, లేడీస్ వాడాయమ్మ, నీకు వద్దని చెప్తూ ఉన్నాను. నేను కూడా యూజ్ చేస్తాను, తీసుకో, లేకపోతే నువ్వు యూజ్ చేద్దు అమ్మ, తీసుకో అని అంటున్నాడు. ఇక్కడ ప్రైస్ చూశాను 275 సంథింగ్ ఎంతో ఉంది. ఇంకొక డ్రెస్ చూపిస్తాను మీకు చూడండి. ఇది 4800 ఉంది. ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది చూడండి. మగ్గం వర్క్ వచ్చి సింపుల్గా ఉందన్నమాట, వీ నెక్ తోటి బాగుంది. అండ్ ప్రింటెడ్ చున్నీ. ఆరుష్కి అయితే బాగా నచ్చింది, చేతులు కూడా పట్టుకుంటున్నాడు, రా ఇంటికి వెళ్దాం రా అని. బాగుందన్నమాట ఈ డ్రెస్ కూడా. అండ్ ఇలా డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉన్నానండి. బట్ లూలు మాల్లో వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంది. అండ్ డ్రెస్సుల కలెక్షన్ అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి, బట్ మోర్ దాన్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఉందండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే అన్నీ ట్రై చేస్తున్నాను నేను. కాస్ట్ వచ్చేసి ఏది కూడా ఇట్లా పెద్ద బ్యాగుల్లో ఏది కూడా 2,500 కన్నా తక్కువ లేదండి. ప్రతిదీ అంతే ఉందన్నమాట, 3000 4000 అలా ఉంది. బట్ నాకైందంటే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూస్తే మాత్రం ఇంకా ఆగను, ట్రై చేయాలనిపించింది. సో అందుకని అన్నీ ట్రై చేస్తున్నాను. ఈలోపు ఆరుష్ ఇది తీసుకొని వచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసరికి లిటరల్లీ 2800 అండి. నేను షాక్ అయ్యాను దాని కాస్ట్ చూసి, ఏముంది ఇందులో ఇంత కాస్ట్ ఉందని అనిపించింది నాకు. ఆరుష్ మళ్ళీ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చి చూపించాడు. అమ్మ ఇది బాగుంది, కనీసం ఇదైనా తీసుకో బాగుంటుంది అని చెప్పి. ఇది 375 అండి. ఇది బ్యాగ్ వచ్చేసి నేను ఎప్పుడో వాడాను అనమాట, డిగ్రీలో ఉన్నప్పుడు అలా యూజ్ చేశాను ఇలాంటి బ్యాగ్. సో ఆల్రెడీ యూజ్ చేశాను కదా అని వద్దన్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ చూడండి, నాకు భలే నచ్చింది. ఇది కూడా 2500 ఎంత ఉందండి, మినిమము 2495. ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ మీద అయితే డిజైన్ చూడండి, డిజిటల్ ప్రింట్ వచ్చింది అనుకుంటా, బాగుంది ఇది కూడా. స్లింగ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలని అనిపిస్తుందండి. సో స్లింగ్ బ్యాగ్స్ అయితే బాగా తీసుకుంటూ ఉంటాను నేను రెగ్యులర్ వేర్కి. ఇక్కడ లూలు మాల్లో కలెక్షన్ అయితే చాలా ఉందండి, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, బట్ కాస్ట్ కూడా అలానే ఉందనిపించింది. సో నాకు నచ్చినవన్నీ నేనైతే ఫోటో తీసుకున్నాను. బయట ఎక్కడైనా అలాంటి సిమిలర్గా కనిపిస్తే తీసుకుందామని చెప్పి. నేను 1500 కన్నా ఎక్కువ పెట్టనండి ఏ బ్యాగ్ అయినా, ఎందుకంటే అంత అమౌంట్ పెట్టినా కూడా అది మనకి 1 year మాత్రమే ఉంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడు తీసుకున్నా 1500 కన్నా ఎక్కువ పెట్టి తీసుకోను అనమాట. సో నచ్చినవి ఫోటో తీసుకొని బయట సిమిలర్గా ఉన్నాయి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ఇయర్ రింగ్స్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూడటము బటన్ ఇయర్ రింగ్స్, భలే క్యూట్ అనిపించినాయి బటన్ ఇయర్ రింగ్స్. ఇది కాస్ట్ వచ్చేసరికి 25 రూపీస్ అంట. బట్ నేను యూజ్ చేయను కాబట్టి అలాంటివి నేను తీసుకోలేదండి. నేను నార్మల్గా గోల్డే వేర్ చేస్తూ ఉంటాను, సో నేను అలాంటివి తీసుకోను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు భలే నచ్చింది, దీంతో ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ చూడండి, భలే ఉంది, బట్ కాస్ట్ వచ్చేసరికి 6000 సంథింగ్ ఉంది. ఈ హెయిర్ బ్యాండ్ ఆరుష్ తెచ్చిచ్చాడండి, మమ్మీ నీకు బాగుంటుంది అని చెప్పి, 115 రూపీస్ అనమాట. ఇంకా గ్యాప్లోకి వెళ్ళైతే కొన్ని కలెక్షన్ అయితే చూసామండి మా వారి కోసం, బట్ ఆయనకి ఏవి నచ్చలేదన్నమాట కలెక్షన్. అక్కడ మెయిన్గా ఎక్కువ కలర్స్ అనేవి లేవు, సింగిల్ కలర్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నెక్ చైన్ కూడా బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఆరుష్ ఫేవరెట్ స్పాట్ అయిపోయిందండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ భలే క్యూట్గా ఉన్నాయి. ఇది ఆరుష్ ఫేవరెట్ స్పాట్ అనమాట. మినిమం 1/2 hour పైన అక్కడే ఉన్నాడు. ఏదో చిన్నది ఏదో తీసుకున్నాడండి, నాకు ఇది భలే నచ్చింది. సో ఇక్కడ ఆరుష్ అన్నీ చూస్తూ ఉన్నాడు, మమ్మీ నాకు అది కావాలి ఇది కావాలి అని. ఏదో ఒక పీస్ అయితే తీసుకున్నాడు, బట్ దాన్ని బండి మీద వదిలేశాడనమాట పొనుకొని. నేను తీసుకుంటానంటే ఇవ్వలేదు, నేను పట్టుకుంటాను అని చెప్పి తీసుకొని బండి మీద నిద్రలో వదిలేశాడండి. సో ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట, భలే ఉన్నాయి అనమాట. ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్లో బాగా నచ్చినాయి, ఇలా కూర్చొని హక్ చేసుకొని ఉన్నాయి బాగున్నాయండి. అండ్ ఇక్కడ చూడండి, మన క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళవి అనమాట ఈ బొమ్మలు. సచిన్ టెండూల్కర్ది, ఐరన్ మ్యాన్ అలా అన్నీ ఉన్నాయి. జోకర్, నారుటో, డొనాల్డ్ అందరూ ఉన్నారనమాట. రొనాల్డో అందరూ ఉన్నారు.
స్పైడర్ మ్యాను, ఐరన్ మ్యాన్ ఇవన్నీ ఇలా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ ఆరుష్ కూడా అలా అంటే నేను అలా అంటా ఉన్నానమాట. బాగున్నాయి కలెక్షన్ అయితే. మీకు ఇంకొంచెం డీప్గా చూపిస్తాను చూడండి జూమ్ చేసి. బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ పెట్టున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ డిస్ప్లేలో పెట్టున్నాయి. బ్యాక్ సైడ్ కూడా పెట్టున్నారు. ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం ఫుడ్ కలెక్షన్ ఉందండి. పాప్కార్న్, కేక్ అండ్ హౌస్లు, మిక్కీ మౌస్లు అలా ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. ఈ పాప్కార్న్ ఏదో తీసుకున్నాడండి ఆరుష్. 150 రూపీస్ 150 రూపీస్ అనుకుంటా, 130 రూపీస్ పాప్కార్న్ తీసుకున్నాడు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాగా ట్రీస్ వచ్చి బాగున్నాయి అన్నమాట. డస్ట్బిన్ టైప్లో చిన్న చిన్నవి భలే క్యూట్ ఉన్నాయి. మీకు ఇక్కడ డోరేమాన్, నోబితా కూడా చూపిస్తాను చూడండి. భలే క్యూట్గా పనుకున్నారు నోబితా వాళ్ళంతా. రాధాకృష్ణ బొమ్మ చూసారండి, భలే ఉంది. అండ్ ఇక్కడ వినాయకుడిది కూడా బాగుంది. అండ్ బుద్ధుడిది కూడా నాకు బాగా నచ్చింది, వైట్ది. సో ఇక్కడ అంతా కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ మినిమం హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నామండి, చూస్తా అన్నీ బాగున్నాయి. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత పైకి అయితే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని స్టవ్ కలెక్షన్, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ ఉన్నాయి. ఆరుష్ చూపిస్తూ ఉన్నాడు, అమ్మ అది తీసుకుందాం ఇది తీసుకుందామని. నేను నార్మల్గా 4 బర్నర్స్ స్టవ్ కోసం చూస్తున్నానండి, ఎక్కడైనా రీజనబుల్ ప్రైస్గా ఉంటుందా అని. ప్రజెంట్ నా దగ్గర 2 బర్నర్స్ ఉందన్నమాట. అది సరిపోవట్లేదు మార్నింగ్ వర్క్ అంతా అవ్వటానికి. సో 4 బర్నర్స్ది తీసుకుందామని చూస్తున్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా చూస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కొంచెం మనీ తగ్గితే మాత్రం కంపల్సరీ బుక్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామండి. ఫుడ్ కోర్ట్లో కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, సో నేనైతే వెజ్ బర్గర్ తీసుకున్నాను. ఆరుష్ వచ్చేసి చికెన్ బర్గర్ తీసుకున్నాడు. ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి, టు బీ ఫ్రాంక్ అస్సలు బాగాలేదు. నేను ప్రతి మాల్లో ఫుడ్ కోర్ట్ ట్రై చేస్తాను కానీ లూలు మాల్లో అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. బర్గర్ అస్సలు బాగాలేదు. దట్టు బాగా కూల్గా ఉంది ప్రతి ఫుడ్ అంతేనండి, కూల్గానే ఉంది. సో అందువల్ల కూడా కొంచెం నచ్చలేదు. ఆరుష్ అయితే ఆ బర్గర్ కూడా తెలియదు, వాడికి బర్గర్ అంటే చాలా ఇష్టము. బట్ పైన ప్లెయిన్గా బ్రెడ్ ఉన్నది, ఆ బ్రెడ్డే తీసుకుంటా ఉన్నాడు అనమాట. వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాగా నచ్చాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ జ్యూస్ అయితే తాగుతున్నాడు, ఆరెంజ్ జ్యూస్. బర్గర్ అంటే బాగా ఇష్టంగా తినేవాడండి. ఆ రోజు బర్గర్ కూడా అసలు బాగాలేదు, కూల్గా ఉండటం వల్ల. సో నాది కూడా అంతగా ఏం నచ్చలేదు అనమాట నాకు కూడా. సో పక్కన పెట్టేసాము అది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పర్లేదండి, నార్మల్గానే అనిపించినాయి. తర్వాత ఆరుష్ లెగ్ పీస్ అండ్ చికెన్ పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. నేను నాన్ వెజ్ తినను, కార్తీక మాసం స్టార్ట్ అయింది ఆ రోజే. సో నేను నాన్ వెజ్ తినను కాబట్టి వాళ్ళిద్దరు తింటున్నారు. నేను ఇంకా బర్గర్ కూడా బాగలేదండి, సో ఇంకేం తీసుకోలేదన్నమాట. నేను మాల్లో వెజిటేరియన్కి ఒక బర్గర్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. సో నేను ఇంకా టిఫిన్ సెక్షన్ ఉందన్నమాట, దోశ, పూరి అలాగా. ఇంకా అవి అక్కడ తినలేదన్నమాట. ఇంకా 5th 4th ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. 4th ఫ్లోర్లో గేమ్స్ జోన్ ఉంది, బాగుంది కిడ్స్ ఆడుకోవడానికి. బాగా బౌలింగ్ అయితే అందరు బాగా చేస్తూ ఉన్నారు. గేమ్స్ జోన్ అయితే బాగుందన్నమాట. సో అక్కడ కూడా చూస్తూ ఉన్నాం అన్నీ. చిన్నపిల్లల గేమ్స్ మినిమం 5000 పే చేయాలండి. 5000 పే చేస్తే వాళ్ళకి 102 గేమ్స్ 103 గేమ్స్ ఉన్నాయి. కార్డు యూజ్ చేసుకుంటారు కదా, అలాగా. సో ఇక్కడ చిన్నపిల్లడు చూడండి, వాల్ క్లైంబింగ్ అనేది భలే చేస్తున్నాడు అనమాట. సో పై దాకా వెళ్ళి రెడ్ బటన్ ఉంది కదా, రెడ్ బటన్ టచ్ చేసి రావాలి. చాలా డేర్గా అయితే వెళ్తున్నాడు, మేబీ అలవాటు ఉందేమో, అదే చాలా డేర్గా వెళ్తున్నాడు. ఆరుష్ ఎక్కమంటే అస్సలు ఎక్కలేదండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.